నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. యుద్ధం ఎప్పుడు నాగరికం అనిపించుకోదు, అనాగరిక లక్షణమే. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం ఆ రెండు దేశాలను, అందులో ఏదో ఒక దేశాన్నో మాత్రమే నష్టపరచదు. ప్రపంచ దేశాల ప్రగతిని, ప్రపంచ ప్రజల అభివృద్ధిని సవాల్ చేస్తుంది. ఈ నిజం ప్రపంచంలోని ప్రతి దేశానికి తెలుసు. కానీ యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. యుక్రెయిన్పై రష్యా చేస్తోన్న దురాక్రమణలో లక్షల మంది ఆహుతులైపోయారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా రగులుతోన్న వివాదం చివరకు యుద్ధమై గాజాని భూలోక నరకంగా మార్చేసింది. ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చేసింది. అమెరికా ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరాన్పై పట్టు బిగిస్తోంది. అటు ఇరాన్ వెనక్కు తగ్గేది లేదంటోన్న వేళ మరింత భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. మరోవైపు ఇరాన్తో యుద్ధం సాగుతున్న సమయంలోనే అమెరికా ఖండాంతర అణు క్షిపణిని పరీక్షించడం మరింత ఆందోళన రేపుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇరాన్, ఇజ్రాయెల్ ఇరు దేశాల మధ్య దశాబ్దాల పాటు ప్రాక్సీ వార్ సాగింది. అయితే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం అన్నది ఇదే మొదటిసారి. అనేక సార్లు యుద్ధం తప్పదు అనే పరిస్థితులు ఏర్పడినా ఆ తర్వాత చల్లబడుతూ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఇజ్రాయెల్కి అమెరికా తోడైంది. ఆ మాటకొస్తే యుద్ధ నగారా మోగించింది అమెరికానే. దాడుల్లో ఖమేనీతో పాటు అగ్రనాయకత్వం మృతి చెందిన ఇరాన్ పోరాటం ఆపేది లేదంటోంది. 4-5 వారాల పాటు యుద్ధం కొనసాగుతుందని మొదట చెప్పిన ట్రంప్ దానికన్నా త్వరగానే యుద్ధాన్ని ముగించాలన్న పంతంతో ఉన్నారా? భీకర దాడుల దిశగా అమెరికా చేస్తోన్న ఏర్పాట్లు ఈ ప్రశ్నకి అవుననే సమాధానం చెప్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య యుద్ధం మొదలై 6 రోజులు గడిచిపోయాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం వ్యాపించిన యుద్ధ జ్వాలలు ఇప్పటికే అనేక రూపాల్లో ప్రపంచ దేశాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధం మిడిల్ ఈస్ట్ని దాటుకుని ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుందా అన్న భయాలు పెరుగుతున్న వేళ ఇరాన్పై అమెరికా తన పట్టును బిగిస్తోంది. యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ సుప్రీం ఖమేనీ దాడుల్లో మరణించారు. అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా అత్యంత వ్యూహాత్మకంగా భాగాలు పంచుకొని మరీ దాడులు చేస్తున్నాయి. అరబ్ దేశాల్లోని యుఎస్ వార్ బేస్లపై ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తున్న వేళ అమెరికా భీకర దాడులకు తెరతీస్తోంది. ఇరాన్కి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వని విధంగా దాడులకు అగ్రరాజ్యం రంగం సిద్ధం చేస్తోంది. ఇదిగో ఇలా చూడండి, దీని పేరు B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్. అమెరికా వాయుసేనలోకి ఇది వచ్చి 71 ఏళ్లవుతుంది. అంటే చాలా పాతదే. కానీ శత్రుదేశానికి చుక్కలు చూపించటంలో, మరణ మృదంగాలు మోగించటంలో దీని సామర్థ్యం అసాధారణమైనది. ఒక్కసారి టేకప్ అయితే 38 టన్నుల బాంబులను వర్షం తరహాలో కురిపిస్తుంది. ఇది బాంబింగ్ చేసే తీరు ఎంత వేగంగా, భయంకరంగా ఉంటుందంటే B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ చేసే బాంబింగ్ ని కార్పెట్ బాంబింగ్ అంటారు. ఒక ప్రదేశాన్ని కార్పెట్ కప్పేసినట్లుగా ఇది బాంబులతో కప్పేస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని రంగంలోకి దించింది అమెరికా. ఇదొక్కటే 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలదు. ఇరాన్పై యుద్ధంలో వీటిని రంగంలోకి దించినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ అనౌన్స్ చేసింది. స్ట్రాటోఫోర్ట్రెస్లు సబ్సోనిక్ వేగంతో 50,000 అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణించగలవు. యుద్ధ రంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, కౌంటర్ ఎయిర్, మారిటైమ్ ఆపరేషన్స్ కు వీటిని వాడతారు. 1990 దశకంలో ఆపరేషన్ డిజాస్టర్ స్టార్మ్ పేరిట ఇరాక్ మీద అమెరికా విరుచుకుపడింది. ఆ ఆపరేషన్ లో 40% బాంబులను ఈ విమానాలే ప్రయోగించాయి. 2 B-52Hలు బాగ్దాద్ పై 13 క్రూజ్ క్షిపణులను ప్రయోగించి అక్కడి కమ్యూనికేషన్, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఇప్పుడు మళ్లీ ఇరాన్ పై యుద్ధంలో రంగంలోకి దిగాయి. అణు, లేజర్ గైడెడ్, క్లస్టర్డ్, బంకర్ బస్టర్లు, గ్రావిటీ బాంబులు, GPS గైడెడ్ ఆయుధాలను కూడా ప్రయోగించగలదు. ఒక్కో స్ట్రాటోఫోర్ట్రెస్ విమానం 30 GBU 31 శ్రేణి బంకర్ బ్లస్టర్లను మోసుకెళ్లగలదు. ఈ విమానాలు ఒక్కసారి గాల్లోకి ఎగిరితే రీఫ్యూయలింగ్ లేకుండా 14,080 కిలోమీటర్లు ప్రయాణించగలదు. భయంకరమైన రీతిలో బాంబింగ్ చేయటానికి మాత్రమే కాదు, సముద్రంపై నిఘా కూడా అద్భుతంగా చేస్తాయి B-52లు. 2 B-52లు కలిసి సముద్రంలో 3,04,000 కిలోమీటర్ల విస్తరణలో ఏం జరుగుతుందో పసికట్టగలవు. ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తూ పోతే రాబోయే రోజుల్లో భీకర దాడులు తప్పవని మొదటి నుంచి ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్ట్రాటోఫోర్ట్రెస్లను రంగంలోకి దింపినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీంతో అమెరికా ఇక మీదట ఇరాన్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేయబోతోందని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ఇరాన్ పై యుద్ధం జరుగుతున్న వేళ ఇటు కాలిఫోర్నియా తీరంలో ఖండాంతర క్షిపణిని పరీక్షించింది అమెరికా.
3వ తేదీ జరిగిన ఈ పరీక్షలో నిర్దేశించిన లక్ష్యాన్ని మినిట్ మ్యాన్ 3 ఛేదించినట్లుగా యుఎస్ స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. క్షిపణిలో ఒక్కో విభాగం పనితీరును స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేపట్టినట్లుగా యుఎస్ స్పేస్ ఫోర్స్ పేర్కొంది. అయితే ఇరాన్ పై దాడుల వేళ ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మినిట్ మ్యాన్ 3లో అత్యంత శక్తివంతమైన మార్క్ 21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ ను అమర్చవచ్చు. ఇదిగో ఇలా చూడండి. ఇది జపాన్లోని హిరోషిమా మీద 1945 ఆగస్టు 6వ తేదీన అమెరికా లిటిల్ బాయ్ పేరుతో అణుబాంబును ప్రయోగించింది. 140,000 మంది మరణిస్తే హిరోషిమా నగరం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ అణుబాంబు మిగిల్చిన రేడియేషన్ కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాల జపనీయులను అనేక రోగాల పాలు చేసింది. ఇప్పుడు అమెరికా ప్రయోగించిన మినిట్ మ్యాన్ 3 హిరోషిమా మీద వేసిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తివంతమైన అణు వార్ హెచ్లను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల వేగంతో 6,000 మైళ్ల దూరం వరకు ప్రయాణించగలదు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం సాగుతున్న వేళ అమెరికా ఖండాంతర క్షిపణి సామర్థ్యాన్ని పరీక్షించడంపై రకరకాల కోణాల్లో చర్చ సాగుతోంది. ఇరాన్ కి రష్యా, చైనా 2 దేశాలు మిత్ర దేశాలు. అమెరికాతో అన్ని రకాలుగా పోటీ పడగల దేశాలు. కానీ ఈ యుద్ధంలో ఇరాన్ కి అండగా రష్యా, చైనా రంగంలోకి దిగలేదు. ఇరాన్ పై దాడులను ఖండించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. చైనా ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తానంటం దాకా వచ్చింది. కానీ ఇరాన్ కి ఆయుధ సాయం చేయడానికి రష్యా, చైనా ముందుకు రాలేదు. ఈ 2 దేశాల తీరుపై అనేక కోణాల్లో చర్చ సాగుతున్న వేళ చేయాల్సిన పని రష్యా, చైనా ముందుగానే చేసేశాయా అన్న సందేహం తెరపైకొస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిసైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిసైల్స్ క్యారియింగ్ క్లస్టర్ మ్యూనిషన్స్ ను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్ భూభాగంపై అత్యంత అధునాతన, శక్తివంతమైన వీటిని ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. సాధారణ మిసైల్స్ టార్గెట్ ను చేరుకొని పేలిపోతాయి. వీటి ప్రభావం కొంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ అలా కాదు. క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ లోపల చిన్న చిన్న బాంబులు చాలా ఉంటాయి. ఆ మిసైల్స్ లక్ష్యాన్ని చేరిన తర్వాత మిసైల్లో నుంచి చిన్న చిన్న బాంబులు బయటకు వస్తాయి. ఆ చిన్న బాంబులు మరింత ఎక్కువ ప్రదేశాన్ని కవర్ చేస్తాయి. పేలుడు తీవ్రత కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ తో విధ్వంసం చాలా దారుణంగా ఉంటుంది. అత్యంత అధునాతనమైన ఈ క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దగ్గర మాత్రమే ఉన్నాయి. క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ తయారు చేసుకునే టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదని, ఆ దేశానికి చైనా లేదా రష్యా సాయం చేసి ఉండొచ్చనేది ఇజ్రాయెల్ అనుమానం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు ఈనాటివి కావు. అలానే అమెరికా ఇరాన్ మీద ఎప్పుడైనా దాడులు చేయవచ్చన్న వాతావరణం ఏళ్ల క్రితమే ఏర్పడింది. దీంతో ఇరాన్కి చైనా, రష్యాలు ముందుగానే ఆయుధ సాయం చేసి ఉండవచ్చన్న వాదన మొదటి నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు క్లస్టర్ వార్ హెడ్ మిసైల్స్ కేంద్రంగా మరింత బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో రష్యా, చైనాలు ఇంకెలాంటి సాంకేతిక ఆయుధ సాయాన్ని ఇరాన్కి చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా ఇజ్రాయెల్కి ఉన్నాయి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇరాన్ వర్సెస్ అరబ్ దేశాల్లోని యుఎస్ ఆర్మీ బేస్లు. ఇప్పటిదాకా ఇలా సాగుతోన్న యుద్ధం ఇకపై ఇరాన్ వర్సెస్ అరబ్ దేశాలుగా మారుతుందా? ఈ భయమే మిడిల్ ఈస్ట్ని షేక్ చేస్తోంది. ఉంది. మా ఆర్మీ బేస్లు మీ దేశంలో ఉంటే మీ వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడరన్న అమెరికా చెప్పిన మాటల్లో నిజం లేదని అరబ్ దేశాలకు ఇప్పటికే అర్థమైపోయింది. అమెరికా మీద ప్రత్యక్షంగా దాడులు చేసే పరిస్థితి లేదు కాబట్టి యుద్ధం మరింత తీవ్రతరమైతే అరబ్ దేశాల కేంద్రంగా ఇరాన్ ఏం చేస్తుందన్న చర్చ మిడిల్ ఈస్ట్లో టెన్షన్ పెంచుతోంది. యుద్ధంలో మొదటి 5 రోజుల పాటు 5,000 బాంబులు ఇరాన్పై వేశామన్న ఇజ్రాయెల్ ఇకపై అంతకు మించి అంటోంది. అమెరికా ఇజ్రాయెల్ కి ధీటుగా యుద్ధం చేయలేకపోతున్నా యుద్ధాన్నైతే ఇరాన్ కొనసాగిస్తోంది. అయితే ఇరాన్ యుద్ధ ఖర్చుతో అమెరికా, ఇజ్రాయెల్ పెడుతున్న ఖర్చుకి ఏ మాత్రం పోలిక లేని పరిస్థితి నెలకొంది. తొలి రోజు యుద్ధానికి అమెరికా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్న అంచనాలు అటు అమెరికాలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఆయుధాలు కలిగిన అమెరికా, ఇజ్రాయెల్ ను ఇరాన్ చౌకైన డ్రోన్లతో ఎదుర్కొంటోంది. షాహెద్ 136 వన్ వే అటాక్ డ్రోన్స్. ఇవి చిన్న క్రూయిజ్ మిసైళ్లలా పనిచేస్తాయి. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. అందుకే వీటిని సూసైడ్ డ్రోన్స్ గా పిలుస్తారు.
ఒక్కో సూసైడ్ డ్రోన్ను తయారు చేయడానికి 16 లక్షల రూపాయలు ఇరాన్కి ఖర్చు అవుతుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ సూసైడ్ డ్రోన్స్ అడ్డుకోవటానికి అటు అరబ్ దేశాలు, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు కోట్లలో ఉంటుంది. ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక్క క్షిపణి ధర 40 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక అమెరికా ఉపయోగిస్తున్న పేట్రియాట్ మిసైల్ వ్యవస్థలో ఒక్క ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 30 కోట్లకు పైగానే ఉంటుంది. దీంతో ఇరాన్ తక్కువ ఖర్చుతోనే అమెరికా, ఇజ్రాయెల్ చేత భారీగా ఖర్చు చేయిస్తుందన్న వాదన ఓవైపు వినిపిస్తూ ఉంటే, ఇరాన్ యుద్ధ సామర్థ్యం ఎంతో దీన్ని బట్టే తెలిసిపోతుందని, ఎక్కువ కాలం అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కోవటం ఇరాన్కి సాధ్యం కాదని మరిన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మిసైల్ సిటీస్ తన దగ్గర ఉన్న క్షిపణి నగరాలను ప్రదర్శిస్తూ అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కి గతంలో అనేక సార్లు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. పర్వతాల కింద కిలోమీటర్ల మేర విస్తరించిన సొరంగాల్లో వేల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను దాచింది ఇరాన్. వీటినే మిసైల్ సిటీస్ అని పిలుచుకుంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించడంతో ఈ క్షిపణులను ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుందని అంతా భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అయితే ఇప్పుడు ఆ మిసైల్ సిటీస్ ప్రమాదంలో పడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ భూగర్భ నగరాలకు ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇజ్రాయెల్ తన అత్యాధునిక బాంబులతో ఈ ద్వారాలను ధ్వంసం చేస్తే లోపల ఉన్న వేల కోట్ల విలువ చేసే క్షిపణులు బయటికి రాలేవు. అంటే ఆయుధాలు ఉన్నా వాటిని వాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. క్షిపణి నగరాలే క్షిపణి సమాధులుగా మారే ప్రమాదం ఉంది. ఇక అమెరికా వద్ద ఉన్న మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ వంటి బాంబులు 200 అడుగుల కాంక్రీట్ ను కూడా చీల్చుకుంటూ లోపలికి వెళ్లగలవు. ఇరాన్ పర్వతాల లోతును కూడా ఇవి ఛేదించగలవని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి ఇజ్రాయెల్ దాకా ఎవరు ఏం చేయాలన్నా ముందు అసలు ఈ మిసైల్ సిటీస్ ఎక్కడున్నాయన్న రహస్యం బయటపడాలి. ఇరాన్ మిసైల్ సిటీస్ ని అత్యంత సీక్రెట్ గా నిర్మాణం చేసింది. ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్ కంట పడకుండా చూడటంలో విజయం సాధించినట్లే అంతా భావిస్తూ వచ్చారు. కానీ ఇరాన్ మిసైల్ సిటీస్ గుట్టు రట్టయిందని వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శాటిలైట్ ఇమేజరీతో పాటు ఇంటెలిజెన్స్ సమాచారం వల్ల ఇజ్రాయెల్, అమెరికా వద్ద ఇప్పుడు ఈ రహస్య స్థావరాల పూర్తి మ్యాప్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇటీవలి కాలంలో ఇరాన్ తన క్షిపణి నగరాల వీడియోలను విడుదల చేయటం కూడా ఓ రకంగా శత్రువులకు క్లూ ఇచ్చినట్లుగా అయ్యిందన్నది పరిశీలకుల విశ్లేషణ. భూగర్భ స్థావరాలు ఒకే చోట ఫిక్స్డ్ గా ఉంటాయి కాబట్టి ఆచూకీ తెలిసిన తర్వాత టార్గెట్ చేయటం అతి తేలిక. శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉండటంతో పాటు ఆ ఆయుధాలను సురక్షితంగా ఉంచడం కూడా యుద్ధంలో అత్యంత కీలకం. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కి ధీటుగా సమాధానం చెప్పలేకపోతోంది ఇరాన్. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న మిసైల్స్ ని శత్రు దేశాల మీద ప్రయోగించడం సంగతి తర్వాత ముందు వాటిని కాపాడుకోగలుగుతోందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. యుద్ధంలో హర్మూజ్ జలసంధిని అత్యంత కీలక ఆయుధంగా వాడుతోన్న ఇరాన్ అదే సమయంలో వ్యూహాత్మకంగానూ వ్యవహరిస్తోంది. మొదట హర్మూజ్ జలసంధి గుండా ఏ నౌకని వెళ్లనివ్వమని ప్రకటించిన ఇరాన్ ఇప్పుడు అనేక దేశాలకు మినహాయింపు ఇచ్చింది. యుఎస్, ఇజ్రాయెల్, యూరప్ దేశాల నౌకలే తమ టార్గెట్ అని ప్రకటించింది. హమాస్ పూర్తిగా బలహీనపడిపోవడం, హిజ్బుల్లా, హౌతీ రెబల్స్ కూడా అనుకున్న రీతిలో ప్రతిదాడులు చేయలేకపోవడంతో ఇరాన్ హర్మూజ్ జలసంధిని యుద్ధంలో బలంగా ఉపయోగించుకుంటుందని అంతా భావించారు. కానీ అనేక దేశాలకు ఊరట ఇచ్చింది. హర్మూజ్ జలసంధిపై అన్ని నౌకలను రక్షణ కల్పిస్తామంటోన్న అమెరికా, చైనా లక్ష్యంగా మరో స్కెచ్ రెడీ చేసింది. ఇరాన్ అమ్ముల పొదిలో క్షిపణులు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన గగనతల దాడులతో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం భారీగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. యుద్ధం మొదలైన మొదటి రోజుతో పోలిస్తే ప్రస్తుతం ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల సంఖ్య 86% మేర తగ్గిందని అమెరికా ప్రకటించింది. అయితే ఇరాన్ మాత్రం తగ్గటం లేదు. తామింకా అత్యంత అధునాతన ఆయుధాలను యుద్ధంలోకి దింపలేదని చెబుతోంది. ధ్వని కంటే వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, అవి శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను చిత్తు చేస్తాయని ఇరాన్ గంభీర ప్రకటనలు చేస్తోంది. కానీ ఈ క్షిపణుల సామర్థ్యంపై రక్షణ రంగ నిపుణులు పెదవిరుస్తున్నారు. మరోవైపు యుద్ధం ముగింపు దిశగా మధ్యవర్తిత్వం వహించడానికి చైనా ముందుకు రావడంతో పరిస్థితిలో మార్పు వస్తుందా అన్న చర్చ మొదలైంది. అయితే యుద్ధం చేయటానికి అమెరికాకు ఉన్న కారణాలు ఏంటన్న దానిపైనే యుద్ధం ముగింపు ఉంటుందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి ఎన్ని కారణాలున్నా కీలక కారణం మాత్రం ముడిచమురే. పశ్చిమాసియాలోని ముడిచమురు నిల్వలే అందుకు కీలకం. పశ్చిమాసియాతో పాటు అక్కడి ముడిచమురు నిల్వలన్నీ తమ గుప్పెట్లో ఉండాలన్నది అమెరికా పంతం.
కానీ అందుకు వెనుజువెలా నుంచి ఇరాన్ దాకా గట్టి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. వెనుజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి బందీగా తీసుకోవడంతో అక్కడ లైన్ క్లియర్ చేసుకుంది అమెరికా. ఇక మిగిలింది ఇరాన్. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇరాన్లో ముడి చమురు మీద ఆధిపత్యం వచ్చే అవకాశం లేకపోవడంతో యుద్ధానికి సై అనేసింది అమెరికా. పశ్చిమాసియాలో చమురు నిల్వలపై నియంత్రణ, ఆధిపత్యం ఉంటేనే చైనా, ఇండియా, ఐరోపా దేశాలను అదుపు చేయగలమన్నది అమెరికా వ్యూహం. ఎందుకంటే చైనా, భారత్తో పాటు ఐరోపా, ఆగ్నేసియా దేశాలన్నీ కూడా ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలే. ఈ దేశాలను కంట్రోల్ చేసే స్థితిలో ఉన్నప్పుడే తన ప్రపంచాధిపత్యాన్ని నిలబెట్టుకోగలనని అమెరికా భావిస్తోంది. ఓవైపు చైనా అత్యంత వేగంగా ఎదుగుతోంది, మరోవైపు భారత భవిష్యత్తులో అత్యంత బలమైన శక్తిగా తయారు కాబోతోందని అమెరికా ఇప్పటికే గ్రహించింది. అందుకే పశ్చిమాసియాలోని ముడి చమురు మీద తన నియంత్రణ, ఆధిపత్యం ఉండాలనే ఇరాన్పై యుద్ధానికి దిగింది. ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితేనే అది సాధ్యమవుతుందని అమెరికాకి పక్కాగా తెలుసు. ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే హర్మూజ్ జలసంధిపై కూడా నియంత్రణ వస్తుంది. సో ఈ దిశగా అనుకూలత ఏర్పడినప్పుడే అమెరికా యుద్ధం ఆపుతుంది తప్ప చైనా మధ్యవర్తిత్వం వహిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ముడి చమురు కేంద్రంగా ప్రపంచ దేశాలకు సమస్యలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో వందల సంఖ్యలో నౌకలు ఆగిపోయాయి. ముడి చమురు ధరలు పెరగటం, కొరత ఏర్పడటంతో పాటు రూపాయి విలువ మరింత పడిపోతుందా అన్న ఆందోళన భారత్కి పెరుగుతోంది. మన ముడి చమురు అవసరాల్లో 87% మేరకు 87% దిగుమతులపైన ఆధారపడ్డాం. అందులో ఆయిల్ ట్రేడ్, గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అత్యధికంగా డాలర్లో జరుగుతుంది. రష్యాతో మనకు కాస్త అవకాశం ఉండే కానీ ట్రంప్ ఒత్తిళ్ల వల్ల రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించేశాం, బాగా తగ్గిస్తున్నాం కూడా. ఇరాన్తో రూపాయల్లో ట్రేడ్కి అవకాశం ఉండే కానీ ఇరాన్తో మొత్తానికి ఆపేశాం. ఇక డాలర్లలో ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది కనుక మన ఆయిల్ ఎంత ఇంపోర్ట్ చేసుకున్నా డాలర్లలో చెల్లించాలి. అంటే మనము ఎక్కువ ఆయిల్ కాస్ట్, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా మనం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ డాలర్లు చెల్లించినప్పుడు డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి పతనం అవుతూ ఉంటుంది. రూపాయి పతనం అవుతున్న కొద్దీ మన ఆయిల్ ఇంపోర్ట్కి ఎక్కువ డాలర్ చెల్లించాలి. ఇది ఒక విషయ సర్కిల్ అవుతుంది. సో దానివల్ల మనకు డాలర్ల డిమాండ్ పెరిగి రూపాయి క్లియర్గా పతనం కావడం ఇది మొదటి కారణం. ఇక 6 రోజుల యుద్ధంలో ఇరాన్ని అన్ని విధాలుగా దెబ్బతీశామని అమెరికా చెప్తోంది. తమ దాడుల్లో ఇరాన్ నాయకత్వంతో పాటు అక్కడి సైనిక సదుపాయాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇరాన్ గగనతల రక్షణ సదుపాయాలు, వాయుసేన, నావిక దళంతో పాటు నాయకత్వం కూడా పోయినట్లేనని, చర్చల ప్రసక్తే లేదని ట్రంప్ తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై ఈ యుద్ధం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? ఎన్ని కోణాల్లో ఈ యుద్ధ జ్వాలలు ప్రపంచ దేశాలకు షాక్ ఇవ్వనున్నాయన్నది ఆందోళనకరంగా మారింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి. నమస్తే.